ఓకే, ఇది 3rd క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ అమ్మా. ఎక్సీడ్ బుక్ అంటాం దీన్ని. ఓకే, 3rd క్లాస్ ఈవీఎస్. ఇది ఏంటంటే పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ పార్ట్స్ సంబంధించిన లెసన్. ఇందులో మనకి పార్ట్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ షూట్ అన్నది, ఇదేంటి షూట్ అండ్ రూట్ సిస్టమ్స్. షూట్ అండ్ రూట్ సిస్టమ్స్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రాక్టీస్ చెయ్యండి, 1కి 3 సార్లు వినండి. షూట్ అంటే ఏంటంటే ఏమిలా ఇక్కడ ఇది చూసారా, ఈ డాట్స్ పెట్టి ఇట్లా ఇచ్చారు, ఇది షూట్ సిస్టమ్. ఇక్కడ నుంచి ఇట్లా ఇచ్చారు, దీన్ని షూట్ సిస్టమ్ అంటాం. షూట్ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్ గ్రోస్ అబౌవ్ ద సాయిల్ టువర్డ్స్ సన్లైట్. సన్లైట్ వైపుకి వెళ్ళే ఈ పార్ట్ ని, అంటే మనం భూమి లోపల ఉండేదాన్ని రూట్ సిస్టమ్ అంటాం. పైన ఉన్న ఈ పార్ట్ మొత్తాన్ని ఏమంటాం? షూట్ సిస్టమ్. దీన్ని ఏమంటాం? దీన్ని ఏమంటాం? మళ్ళీ పైన ఏమంటాం? కింద. ఓకే, ఆల్ ప్లాంట్స్ హ్యావ్ 2 మెయిన్ పార్ట్స్, ద షూట్ సిస్టమ్ అండ్ ద రూట్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ నాకు లైటింగ్ పడుతుంది, మీ ఇద్దరు ఇక్కడ లేదండి. ఓకే, నెక్స్ట్ మ్యాంగ్రూవ్స్ ఆర్ స్పెషల్ ప్లాంట్స్ దట్ గ్రో నియర్ ద సీ. సీ అంటే సముద్రం దగ్గర పెరుగుతాయి మ్యాంగ్రూవ్స్ అనేవి. ఇవి స్పెషల్ ప్లాంట్స్ ఎందుకంటే దే హ్యావ్ రూట్స్ దట్ గ్రో అబౌవ్ ద సాయిల్. అంటే ఇక్కడ మనకు రూట్స్ భూమి లోపల ఉండాలి, కానీ మ్యాంగ్రూవ్స్ కి భూమి పైన ఉంటాయంట. అన్ని భూమి పైన ఉండవు, కొన్ని ఉంటాయి, కొన్ని భూమి లోపల కూడా ఉంటాయి, లేకపోతే పడిపోతాయి. మ్యాంగ్రూవ్స్ అనేవి పైన ఉంటాయి, రూట్స్ కింద ఉంటాయి. ఓకే, సో మ్యాంగ్రూవ్స్ గుర్తుపెట్టుకుంటారా? మ్యాంగ్రూవ్స్ ఆర్ స్పెషల్ ప్లాంట్స్, ఓకే, దట్ గ్రో నియర్ ద సీ, దట్ హ్యావ్ స్పెషల్ రూట్స్ దట్ గ్రో అబౌవ్ ద సాయిల్. ఇప్పుడు ఇదే ఇంపార్టెంట్. షూట్ సిస్టమ్ అంటే ఏంటి? దట్ గ్రోస్ అబౌవ్ ద సాయిల్ టువర్డ్స్ సన్లైట్, అండ్ రూట్ సిస్టమ్ ఇట్ గ్రోస్ అండర్ గ్రౌండ్ ఇన్ ద సాయిల్. ఓకే, షూట్ సిస్టమ్ లో ఏమేమి ఉన్నాయి? దీన్ని ఏమంటాం? స్టెమ్ అనాలి. STEM ఏమనాలి? వాట్ ఈస్ దిస్? వాట్ ఆర్ దిస్? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? ఇవన్నీ షూట్ సిస్టమ్ లో బాగా. ఓకేనా, అర్థమైంది కదా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ట్రీ, ఇది రూట్స్. రూట్స్ ఏం చేస్తాయి? మెయిన్ పర్పస్ ఏంటంటే రూట్స్ ఫిక్స్ ద ప్లాంట్స్ టు ద సాయిల్. అంటే భూమిలోని ప్లాంట్ ని ఫిక్స్ చేస్తాయి. పైన చెట్టు ఎంత ఉండాలి అంటే కింద రూట్ సిస్టమ్ గట్టిగా ఉండాలి, అప్పుడే చెట్టు పైన నిలబడదు. ఇది కనుక సరిగ్గా లేకపోతే పడిపోతుంది, చచ్చిపోతుంది. సో మాకు చెట్టు బతకాలి అంటే రూట్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉండాలి. రూట్స్ ఫిక్స్ ద ప్లాంట్స్ టు ద సాయిల్. నెక్స్ట్ ఇంకా రూట్స్ ఏం చేస్తాయో చూడండి. రూట్స్ అబ్జర్వ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్. రూట్స్ అబ్జర్వ్ వాటర్ ని అబ్జర్వ్ చేస్తాయి, అండ్ న్యూట్రియంట్స్ ఆల్సో. ఇక్కడ షూట్స్ ఇచ్చారు. రూట్స్ గ్రో ఇన్ ద సాయిల్ అండ్ వీ కెనాట్ సీ దెమ్ అబౌవ్ ద గ్రౌండ్. కానీ మ్యాంగ్రూవ్స్ మాత్రం వీ కెన్ సీ రూట్స్ అబౌవ్ ద గ్రౌండ్. ఓకే, మ్యాంగ్రూవ్స్ విన్నాం కదా, అవి మాత్రం కనపడతాయి రూట్స్, మిగతా వాటికి రూట్స్ కనపడవు మాక్సిమం. ఓకే, అర్థమైందా ఇప్పుడు మీకు? రూట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. కొన్ని రూట్స్ మనం తింటాం తెలుసా? ఏంటో చెప్పండి చూద్దాం. బంగాళదుంప రూట్ కాదు, క్యారెట్ మాత్రమే రూట్. చూడండి, సమ్ ప్లాంట్స్ లైక్ ద క్యారెట్, రాడిష్ ఎప్పుడైనా చూసారా? క్యారెట్ లాగే ఉంటుంది, వెరీ గుడ్, వైట్ కలర్. అండ్ బీట్రూట్ స్టోర్ ఫుడ్ ఇన్ దేర్ రూట్స్. ద రూట్స్ బికమ్ ఫ్లెషీ అండ్ వి ఈట్ దెమ్. ఓకే, మనం తింటాం ఈ రూట్స్ ని. ఓకే, సమ్ ప్లాంట్స్ లైక్ క్యారెట్, రాడిష్ అండ్ బీట్రూట్, వీటిని మనం తింటాం, వీటి రూట్స్ తింటాం అన్నమాట. అంటే కొన్ని ప్లాంట్ రూట్స్ కూడా మనం తింటాం. ఏంటి, ఏ ప్లాంట్ రూట్స్ తింటాం మనం? రాడిష్ ఏమనాలి? రాడిష్. ఓకే, నెక్స్ట్ ఇంకా టర్నిప్ కూడా. టర్నిప్ అనేది పైన వైట్ కలర్ లో, కింద కొంచెం పింకిష్ కలర్ లో ఉంటది. ఇలా లావుగా ఉంటది, ఇట్లా ఉంటది.
ఇలా సన్నగా ఉంది, ఇట్లా ఆగుంది, బీట్రూట్ టైప్ లోనే ఉంటది, పైన ఒక వైట్ ఉంటది, కింద పింక్ లైట్ లో ఉంటుంది. కానీ మీరు చూద్దరు కానీ ఒకసారి. నెక్స్ట్ ఇప్పుడు స్టెమ్ గురించి చూద్దాం. ఇది స్టెమ్. ఇక్కడ చూడండి, మనకి స్టెమ్ రెండు పనులు చేస్తుంది. ఒకసారి పైకి తీసుకెళ్తుంది, ఒకసారి పైనుంచి కిందకి తీసుకోవచ్చు. అవునా? వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి స్టెమ్ గురించి చూడండి. ద స్టెమ్ గ్రోస్ అబౌవ్ ద సాయిల్. ఓకే, అవునా? అంటే స్టెమ్ ప్లాంట్ పైన పెరుగుతుంది. సమ్ స్పెషల్ స్టెమ్స్ ఆఫ్ ప్లాంట్స్ లైక్ జింజర్. ఇది స్టెమ్మే, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ లో మీకు ఇస్తారు ఇట్లాంటివి. రూట్స్ ఏం తింటామంటే రాడిష్, క్యారెట్, బీట్రూట్, టర్నిప్. అదే మనం స్టెమ్స్ ఏం స్టెమ్స్ తింటామంటే జింజర్. జింజర్ అంటే వెరీ గుడ్, అల్లం. పొటాటో అంటే ఆలుగడ్డ. షుగర్ కేన్ చెరుగడ్డ. ఓకే, ఆర్ ఫ్లెషీ దే ఈస్ బికాస్ దే స్టోర్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్స్. అవన్నీ షుగర్ కేన్ కూడా, ఇవన్నీ మనం తింటాం. జింజర్ అనేది స్టెమ్మే, పొటాటో అనేది స్టెమ్మే, ఇవి ఫ్లెషీ అన్నమాట, అవి మనం తింటాం. ఓకే, ఇక్కడ ఇంకా స్టెమ్ చేసే ఏ స్టెమ్స్ తింటామో తెలిసింది. ఏ స్టెమ్స్ తింటాం? పొటాటో, జింజర్, షుగర్ కేన్. ఇక్కడ స్టెమ్స్ చేసే పని ఏంటో చూడండి. ద స్టెమ్ క్యారీస్ ఫుడ్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. అంటే ప్లాంట్ డిఫరెంట్ పార్ట్స్ కి ఫుడ్ తీసుకెళ్తాయి స్టెమ్ అనేది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ లీఫ్ మంచిగా గ్రో అయింది. ఈ చిన్న లీఫ్ పెద్దది అవ్వాలంటే దీనికి ఫుడ్ కావాలి, అవునా? ఇది ఫుడ్ తయారు చేస్తుంది, ఇలాగా పెరుగుతూ ఉంటది. ఓకే, సో అలా ఒక్కొక్క ప్లాంట్ లో తయారైన ఇంకో ప్లాంట్ లోకి, ఇంకో పార్ట్ లోకి వెళ్తాయి, ప్లాంట్ పార్ట్ లోకి వెళ్తాయి. నెక్స్ట్, ద స్టెమ్ క్యారీస్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ అబ్జార్బ్డ్ బై ద రూట్స్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఓకే, ఈ స్టెమ్ చేసే పని ఏంటంటే రూట్స్ ఏమైతే అబ్జర్వ్ చేసినాయో ఆ అబ్జర్వ్ చేసి డిఫరెంట్ పార్ట్స్ కి పంపిస్తాయి అన్నమాట. ద స్టెమ్ కీప్స్ ద ప్లాంట్ అప్రైట్. అంటే ఏంటి? స్ట్రైట్ గా ఉండేటట్టు చేస్తుంది. అప్రైట్ అంటే స్ట్రైట్ గా ఉండేటట్టు చేస్తుంది. ఇలా కొన్ని ఫంక్షన్స్ ఇచ్చేసి ఇందులో ఏది స్టెమ్ ఫంక్షన్ కాదు అని కూడా ఉంటది. అబ్జార్బ్స్ ద న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద ప్లాంట్స్, తర్వాత క్యారీస్ ఫుడ్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్, కీప్ ద ప్లాంట్స్ అప్రైట్, క్యారీస్ అబ్జార్బ్డ్ న్యూట్రియంట్స్. ఏది కరెక్ట్ ఆన్సర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫంక్షన్ ఆఫ్ ద స్టెమ్ అన్నది. నాట్ అన్నప్పుడు కాదు. అబ్జార్బ్స్ ద న్యూట్రియంట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఎందుకని? ఎవరు పీల్చుకునేది? స్టెమ్ కాదు కదా, మరి స్టెమ్ కి చెప్తున్నాగా నేను, కాబట్టి అది రైట్ ఆన్సర్. ఇట్స్ నాట్. స్టెమ్ అబ్జర్వ్ చేయదు, అబ్జర్వ్ చేసింది ఏం చేస్తుంది? ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, పంపించుద్ది. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇట్ అబ్జార్బ్స్ అన్నది రాంగ్. ఇట్ నాట్ అబ్జార్బ్స్, ఇట్ జస్ట్ క్యారీస్. ద స్టెమ్ క్యారీస్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ అబ్జార్బ్డ్ బై ద రూట్స్. అబ్జర్వ్ చేసేది ఎవరు? వాటిని స్టెమ్ ఏం చేస్తుంది? క్యారీ చెప్తుంది. ఓకే, అర్థమైందా? అలాగే ఇట్ క్యారీస్ ఫుడ్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. లీవ్స్ లో తయారు చేసిన ఫుడ్ ని కూడా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ని క్యారీ చేస్తుంది. అంతేగాని ఎక్కడ అబ్జార్ప్షన్ జరగదు. కానీ ఇక్కడ ఇది ఒకటి అబ్జర్వ్ చేస్తుంది. ఏంటో తెలుసా? ఆక్సిజన్, కార్బన్ ఎయిర్, కార్బన్ డైఆక్సైడ్, ఎయిర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే మన వేస్ట్ ఆక్సిజన్ ని బయటకు స్ప్లిట్ చేస్తుంది. అది ఎక్కడ జరుగుద్ది అంటే లీవ్స్ మీదే. మీరు అబ్జర్వ్ చేయండి, లీవ్స్ మీద చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ఏమంటామంటే స్టోమాటా అంటాం. అవి నోస్ లెక్క. స్టోమాటా లీవ్స్ కి నోస్ లెక్క. ఇప్పుడు మీరు కావాలంటే లీఫ్ ని కట్ చేసి దాని మీద చిన్న కట్ చేయక్కర్లా, లీఫ్ అలా ఉంచేనని అబ్జర్వ్ చేస్తే చాలు. చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ లో ఇంచే గాలి బయటికి వెళ్ళుద్ది, లోపలికి వచ్చుద్ది. అలా బయటికి వెళ్ళే గాలి ఏంటి? వెరీ గుడ్, లోపలికి వచ్చే గాలి. లోపలికి వచ్చే గాలిలో అంతా ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ ఉంటది, ఆక్సిజన్ ఉంటది, అన్ని ఉంటాయి. కానీ ప్లాంట్ ఏం తీసుకుంటది? ఏం వదిలేస్తుంది? ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే తీసుకొని ఆక్సిజన్ ని పంపించేస్తుంది. ఓకేనా? మనకు ఆపోజిట్ గా ప్లాంట్ చేస్తుంది. అదే ప్లాంట్ మనలాగే ఆక్సిజన్ పీల్చేసుకున్నాయనుకో మనకి కాదు, మనం చచ్చిపోతాం.
సో మనం బతుకుతున్నాము అంటే బికాస్ ఆఫ్ ట్రీస్. ఓకే, ఇక్కడ చూడండి ఇదేంటి, ఏంటిది? ఇది గుమ్మడికాయ. ఇది చూడండి భూమి మీదే పాకుద్ది, చెట్టు కింద పైకి వెళ్ళొద్దాం. ఎందుకని? వీక్ స్టెమ్ ఉంటది. ఈ స్టెమ్ల గురించే రకరకాల స్టెమ్స్. ఓకే, వీక్ స్టెమ్ ఉంటది దీనికి. స్టెమ్ అంటే చాలా వీక్ గా ఉంటది. We eat these fleshy stems. The onions that we eat is also a stem. అంటే ఆనియన్ అంటే అది కూడా స్టెమ్మే. ఇప్పటి వరకు మనం ఎన్ని స్టెమ్లు చూసాం? జింజర్ తింటాం, షుగర్ కేన్ తింటాం, పొటాటో తింటాం. ఇప్పుడు క్యారెట్ అనేది ఏంటి? రూట్. ఆనియన్ అనేది స్టెమ్. గుర్తుపెట్టుకోండి, స్టెమ్స్ కెన్ బి వీక్ ఆర్ స్ట్రాంగ్ డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ దేర్ స్టెమ్స్. ప్లాంట్స్ కెన్ బి డివైడ్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్ సచ్ యాజ్ ఇంపార్టెంట్ క్రీపర్స్. క్రీపర్స్ అంటే పాక్కుంటూ వెళ్తాయి, ఇలాంటివి క్రీపర్స్. ఇది చూడండి, ఇది చాలా బరువు ఉంటది మొక్క, ఈ ఫ్రూట్, కాబట్టి ఇది క్రీపరే, భూమి మీదే ఉంటది. పుచ్చకాయ కూడా క్రీపరే. కాకరకాయ క్రీపర్ ఎందుకైంది? క్లైంబర్, పైకి పాకుద్దిగా. పాకుద్ది, క్లైంబర్స్. పాకుంటూ వేరే చెట్టు ఆధారంగా వెళ్లే వాటిని క్లైంబర్స్ అంటాం. అండ్ హర్బ్స్ అండ్ షర్బ్స్ అండ్ ట్రీస్. ఓకే, క్రీపర్స్, క్లైంబర్స్, హర్బ్స్, షర్బ్స్ అండ్ ట్రీస్. ఇంపార్టెంట్ ఇది. ఎన్ని రకాలు ప్లాంట్స్? క్రీపర్స్, క్లైంబర్స్, హర్బ్స్, షర్బ్స్ అండ్ ట్రీస్. ఈ డిఫరెన్షియేషన్ మీకు తర్వాత వినొచ్చు. ఇప్పుడు కొంచెమే ఉంది, ఆ కొంచెం వినేసేసేయండి సరిపోతుంది. వీక్ స్టెమ్ అంటే వీక్ గా ఉంటాయి. క్రీపర్స్ దట్ గ్రో అలాంగ్ ద గ్రౌండ్. ఎగ్జాంపుల్ పంకిన్, మస్క్ మిలన్, వాటర్ మిలన్ కూడా. హర్బ్స్ లైక్ మింట్ అంటే పుదీనా, అండ్ కొరియాండర్, కొత్తిమీర ఆల్సో హ్యావ్ సాఫ్ట్ స్టెమ్స్. సచ్ స్టెమ్స్ డు నాట్ హ్యావ్ ఎనీ బ్రాంచెస్. ఇవి కొంతకాలమే ఉంటాయి. హర్బ్స్ అనేవి కొంతకాలం బతికింది, తర్వాత చనిపోతాయి. ఓకేనా? లైక్ మింట్, పుదీనా అంతే, కొంతకాలం మంచిగా ఉంటుంది, తర్వాత బాగోదు. కొత్తిమీర అంతే, కొంతకాలమే ఉంటది మంచిగా. అలాంటివి. షర్బ్స్ అంటే ఏంటంటే, షర్బ్స్ లైక్ ద రోజ్ ఆల్సో హ్యావ్ థిక్, హార్డ్ అండ్ వుడ్డీ స్టెమ్స్, బట్ దే డోంట్ గ్రో వెరీ బిగ్. బాగా పెద్దగా అవ్వవు. ద హోజు, హైబిస్కస్ ఇలాంటివి. ద బ్రాంచెస్ గ్రో ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద స్టెమ్. స్టెమ్ బేస్ నుంచి పైకి వస్తాయి అన్నమాట. వీక్ స్టెమ్స్, క్లైంబర్స్ that need support to climb. Example, grapevine and pea. Grapevine అంటే గ్రేప్స్, అలాగే పీ అంటే చిక్కుడు. ఇవి క్లైంబ్ చేస్తాయి, సో వీటిని క్లైంబర్స్ అంటాం. నెక్స్ట్ స్ట్రాంగ్ స్టెమ్ ఉన్నవి ఏమిటి అంటే, ఇంకా స్ట్రాంగ్ స్టెమ్ ఉన్నవి ట్రీస్. ఎగ్జాంపుల్ మ్యాంగో, బనియన్. బనియన్ అంటే మర్రి చెట్టు. ఓకే, ట్రంక్ అంటే ఇవి, ఇదిగోండి, ఇది ట్రంక్ అంటే. బ్రాంచెస్ అంటే ఇవి. ట్రంక్ అంటే ఇది, దీన్ని ట్రంక్ అంటాం. బ్రాంచెస్ అంటే ఇవి. ట్రంక్ అండ్ బ్రాంచెస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ స్టెమ్ ఇన్ ఏ ట్రీ. ట్రీలో ఏమేం పార్ట్స్, స్టెమ్ పార్ట్స్ అంటే ట్రంక్, బ్రాంచెస్. ఈ బ్రాంచెస్ ని, ట్రంక్స్ ని రెండింటిని కలిపి స్టెమ్ అంటాం. ఓకే.